ఆ మర్నాడు కాలేజీకెళ్లే బస్సులో కనిపించిన వర్ష ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడతను. క్రితం రోజు సాయంత్రం రవళి స్పర్శ అతని విపరీతమైన గిల్టీ ఫీలింగ్ కి గురిచేసింది. ఏం రాజ్, నిన్న రాలేదేం? వర్ష అడుగుతుంటే ఆమె వెనకే ఉన్న రవళి అతని వైపు ఆత్రంగా చూస్తోంది. ఏం జవాబు చెబుతాడా అన్నట్టు. జస్ట్ కొద్దిగా పనుంటే. తొలిసారిగా ఆమె ముందు అబద్ధం ఆడాడు గురురాజు. ఆ సంఘటన తర్వాత వీలైనంత వరకు రవళి వైపు చూడకుండా ఒంటరిగా ఆమెని కలిసే ప్రమాదం రాకుండా జాగ్రత్త పడ్డాడు గురురాజు. తనని కావాలనే ఆమె కవ్విస్తోందని, వర్షతో ప్రేమ పోటీకి దిగుతోందని అర్థం కాగానే ఏం చెయ్యాలో తెలియలేదు అతనికి. కొంతమంది ఆడపిల్లలను చూస్తే ఆరాధించి బుద్ధేస్తుంది. మరికొంతమంది ఆడపిల్లలను చూస్తే అనుభవించాలనిపిస్తోంది. రవళి రెండో రకానికి చెందడం కేవలం అతని దురదృష్టం. రేపు నీ పుట్టినరోజుగా నిన్ను మా అమ్మకి పరిచయం చేస్తాను. కొద్దిగా బిడియంగా తలూపింది వర్ష. డిగ్రీ పరీక్షలు కేవలం 3 నెలల్లోకొచ్చేశాయి. తనకంటే వయసులో కేవలం 1 ఏడాదే పెద్దవాడు. తనతో పాటే డిగ్రీ ఫైనల్ చదువుతున్నవాడు. తనలాగే పేదవాడు. ఇవేవీ ఆలోచించలేదామె. అతనిలో ఆమెని విపరీతంగా ఆకర్షించిన గుణం, అతని ముఖంలో కనిపించే స్వచ్ఛత, అతని మాటల్లో తన పట్ల ధ్వనించే ఆర్ద్రత, అంతే. ఏంటి జవాబు చెప్పకుండా ఆలోచిస్తున్నావు? జవాబుగా మళ్లీ నవ్విందామె ముగ్ధ మనోహరంగా. ఆ నవ్వంటే రాజుకి పిచ్చిష్టం. ఆ నవ్వు తనది, ఆ అందం తనది, ఆ మనసు తనది, ఆ జీవితం తనది, తనది మాత్రమే. రాజు, మీ అమ్మగారు నన్నే ఎందుకు ఇష్టపడ్డావు అని అడిగితే నీ దగ్గర జవాబుందా? హఠాత్తుగా అందామె. అర్థమైంది అతనికి. సూటిగా అడగకుండా ఆ ప్రశ్నని ఎంత తెలివిగా ఇండైరెక్ట్ గా వేసిందో తెలియగానే సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు. వర్ష, నా జవాబు వింటే నవ్వుతావేమో. ఐ ప్రామిస్. చెప్పవు? బ్రతిమాలిందామె. నిన్ను చూస్తే నాకెందుకిష్టమో తెలుసా? కొద్దిగా ఆగి కంటిన్యూ చేశాడు రాజు. జామెట్రీ బాక్స్ కాగితం అడుగున దాచుకునే నెమలిక నా సొంతం అనుకునేవాణ్ణి చిన్నప్పుడు. అందమైన హీరో పెన్ నాన్న కొనిచ్చినప్పుడు జాగ్రత్తగా అది నాకు మాత్రమే స్వంతం అనే ఆనందంతో భద్రంగా జేబులో పెట్టుకునేవాణ్ణి. వయసు పెరిగాక, నీ పరిచయం జరిగాక నువ్వంటేను అలాంటి ఇష్టమే. నువ్వు నా కోసం మాత్రమే పుట్టావు అన్నంత ఇష్టం. ఏంటి, ఓ నెమలికలానో పెన్నులానో నన్ను ఇష్టపడుతున్నావన్నమాట? ప్రాణం లేని వస్తువుతో పోలుస్తావా నన్ను? కొద్దిగా కోపం తొంగి చూసింది ఆమె మాటల్లో. సడన్ గా అతని తేనెరంగు కళ్ళు క్రోధంగా మారిపోయాయి. ఎస్, అతన్ని చూస్తుంటే ఉడికించాలనిపిస్తోంది ఆమెకి. నెమలికలానో పెన్నులానో ఇష్టపడ్డావనుకో, వాటిలానే నన్ను ఎవరైనా ఎత్తుకుపోతే చంపేస్తాను. నివ్వెరపోయిందామె. ఆమె జవాబు పూర్తి కాకముందే రాజు గొంతు వణికింది కొద్దిగా. పళ్ల బిగువన ఏదో జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్లు ఆ పెదాలు కదిలాయి. 7వ క్లాసులో నా జామెట్రీ పెట్టిలోంచి నెమలికను తీసి తుంచేసిన గోపాలగాడి కుడి చేతిని తలుపుల మధ్యన పెట్టి విరగొట్టాను, ఎవరో చూడకుండా. నానిచ్చిన హీరో పెన్నుని బలవంతంగా లాక్కున్న శంకర్ని రోడ్డు మీద వస్తుంటే గులకరాయితో తల పగిలేలా ఈడ్చిపెట్టి కొట్టాను. వింటున్న వర్ష ఉలికి పడింది. గురురాజు ముఖంలో ఓ కొత్త రూపం కనిపిస్తుంది ఆమెకి మొదటిసారిగా. ఏదో ట్రాన్స్ లో ఉన్నవాళ్లా చెప్పుకుపోతున్నాడు గురురాజు. నాకెంతో అపురూపమైన వస్తువుల్ని ఎవరు ముట్టుకున్నా నేను సహించను. చివరికి ఇంట్లో నా సబ్బు, టవలు, కంచం, మంచం అన్నీ వేరుగానే ఉంటాయి. వాటిని వాడడం కాదు, ఎవరైనా చివరికి తాకినా నేను భరించలేను. అవన్నీ నా సొంతం. నువ్వు అంతే. నువ్వు నాదానివి, నా కోసమే పుట్టావు, అంతే. అర్థమైంది వర్షకి. అతని ప్రేమలో గాఢత వికటిస్తే కక్షగా కూడా మారగలిగినంత బలమైందని. అయితే ఆ ప్రేమని చూసి గర్వపడిన ఆమెకు తెలీదు, అతనిలో రెండో రూపాన్ని చూసే అవకాశం అతి త్వరలో రాబోతుందని. ఆ మర్నాడు వర్షం తీసుకెళ్లి తల్లికి పరిచయం చేశాడు రాజు. చిదిమి దీపం పెట్టుకోదగ్గ అందంతో, వినయంతో, బిడియంతో కనిపించే వర్ష ఆవిడ్ని మొదటి చూపులోనే ఆకట్టుకుంది. ఆప్యాయంగా తనతో వంటింట్లోకి తీసుకెళ్ళింది వర్షని. ఆమెకి ఫోటోగ్రఫీ ఇష్టమని తెలిసిన రాజ్ కెమెరా ప్రజెంట్ చేశాడు బహుమతిగా. ఒక్క క్షణం వాళ్లు చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కరిగిపోయింది వర్ష. కన్నీటితో మస్కలు కమ్మిన కళ్లతో అభిమానంగా చూసింది ఆవిడ వైపు. ఆమె మూడీనెస్ ని గమనించిన ఆవిడ సరసంగా అంది. ఓ పిల్ల, నాకేం అభ్యంతరం లేదు. డిగ్రీ పరీక్షలు బాగా రాసి మంచి ఉద్యోగం తెచ్చుకోనివాణ్ణి. ఇలాగే నా చేత్తో రోజూ జడవేసి పూలదండని అమరుస్తాను. వర్ష సిగ్గులు మొగ్గయింది. ముఖం ఎర్రగా కందిపోగా బయటకొస్తూ గుమ్మం దగ్గర నిలబడ్డ రాజువైపు చూసింది. అతని కళ్ళల్లో చెప్పలేని ఆనందం. గేటు దాకా వచ్చాక ఆగారిద్దరు.
తెల్లటి ఆమె నుదుటి మీద ఎర్రగా మెరుస్తోన్న తిలకం బొట్టులో ఓ వెంట్రుక అందంగా అతుక్కుపోయి ఆ సంధ్యవేళ మరింత అందంగా కనిపిస్తోంది. వర్ష ఆర్ద్రంగా పిలిచాడతను. "ఉమ్, అమ్మ మాటలు విన్నావుగా? నీ పుట్టినరోజుకి పిలిచాను. అమ్మ చేత అవుననిపించాను. మరి నాకేమీ బహుమతి ఇవ్వవా?" కొద్దిగా చిలిపిదనం ఆ గొంతులో. కలవరంగా తలెత్తింది వర్ష. ఏం కావాలతనికి? కొంపదీసి చొరవగా చనువు తీసుకోడు కదా? ఆమె భయాన్ని అర్థం చేసుకున్నట్టుగా మెల్లిగా నవ్వాడతను. డోంట్ వర్రీ, నిన్నేమీ ఇబ్బంది పెట్టను. అన్నీ పెళ్ళయ్యాకే. కానీ ఈలోగా సిగ్గో, బిడియమో, భయమో ఏదో తెలియని ఉద్వేగం ఆమెను నిలువెల్లా కుదిపేస్తోంది. వర్ష, ఒక్క ఎయిర్ కిస్. హీఈస్ హ్యాండ్సమ్, హీఈస్ చార్మింగ్, హీఈస్ లవబుల్ అండ్ ఆల్సో సెంటిమెంటల్. ఒక్క క్షణం బిడియాన్ని పక్కకి నెట్టేస్తూ అతని వైపు చూసింది వర్ష. జ్యూసీగా మెరుస్తున్న లేత పెదవులు వృత్తంలా ముడుచుకున్నాయి. ఆమె యవ్వన సుగంధం దగ్గరగా నాసికాపుటాల్ని ముందుగా తాకిందో, తడితడిగా అతని పచ్చని చెక్కిల మీద ఆమె అధరాలు తీయటి ముద్రని ముందుగా వేశాయో తెలియకముందే ఆమె అదృశ్యమైంది. గేటు కానుకునే నిలబడిపోయాడతను డ్రీమీగా. ప్రియురాలి తొలిముద్దు చెక్కిలి మీద చేసిన వలపు సంతకం ఓ తీపి జ్ఞాపకంలా మనసుని కుదిపేస్తుంటే, నిజం? నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రవళి. కించిత్ గర్వంతో, సంతోషంతో రాజు తల్లి తనని ఎంత ప్రేమగా పలకరించిందో చెబుతోంది వర్ష రవళికి. ఇదిగో ఈ కొత్త చీర కొనిపెట్టారావిడ. రాజు నాకు ఈ కెమెరా పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చాడు. కళ్ళు మూసుకుని పరవశంగా చెబుతున్న వర్ష గమనించలేదు. పక్కనే కూర్చున్న రవళి ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ని గమనించుంటే స్పష్టంగా అర్థమయ్యేదామెకి. ఆ ఫీలింగ్ పేరు జెలసీ అని. రాత్రి 10 గంటలు. మంచం మీద పడుకున్న వర్ష మనసంతా డ్రీమీగా దూదిపింజిలా తేలిపోతుంది. తన చుట్టూ చిన్నప్పటినుంచి ఉన్న ఒంటరితనం అనే షెల్ని బద్దలు చేసి వాళ్ళింట్లో తనకి కోడలి స్థానం కల్పించడానికి వాళ్ళు ఒప్పుకున్నారనే ఆనందంతో విహరిస్తోంది ఆమె మనసు. జస్ట్ ఇంకో 3 నెలల్లో డిగ్రీ అయిపోతుంది. తల్లిదండ్రులకు రాజు ఒక్కడే కొడుకు. తను తన తండ్రికి ఒక్కతే కూతురు. ఈ సంబంధం విషయం చెబితే తండ్రి ఏమాత్రం అభ్యంతరం పెట్టకపోవచ్చు. దేవుడి దయవల్ల రాజు డిగ్రీ పూర్తవగానే ఓ మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగితే ఆ తర్వాత ఆ పైన ఆలోచించడానికే సిగ్గేసింది ఆమెకి. అప్రయత్నంగానే జడలోంచి మల్లెపూల చెండుని ముందుకు లాక్కుని సుతారంగా ఆగ్రానించింది. ఓ మత్తైన పరిమళం ఆమెను నిలువెల్లా వ్యాపించిన ఫీలింగ్. ప్రేమంటే నమ్మకమనే పునాదులతో నిర్మించుకునే ఓ అందమైన పాలరాతి భవనం. ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొచ్చిందామెకి. సరిగ్గా అదే సమయానికి ఆమె మంచానికి కేవలం 12 అడుగుల దూరంలో పక్క పోర్షన్లో మంచం మీద పడుకున్న రవళికి నిద్ర రావడం లేదు. సాయంత్రం రాజు వాళ్ళింటి నుంచి వచ్చాక వర్ష గర్వంగా ఆవిడ పెట్టిన చీరని, రాజు కొనిచ్చిన కెమెరాని చూపిస్తుంటే ఈర్షతో ఆమె మనసు బొగ్గుమంది. 1 కాదు 2 కాదు, దాదాపుగా 3 ఏళ్లుగా గురురాజుని ఆకర్షించాలని రకరకాలుగా ప్రయత్నిస్తోందామె. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. మనిషి అందంగా ఉంటాడు. అన్నింటినీ మించి ఈ మహానగరంలో నల్లకుంటలో 500 గజాల స్థలంలో పెంకిటిల్లుంది. ఎంత లేదన్నా దాని విలువ దాదాపు 5 లక్షల దాకా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తనలాంటి మధ్యతరగతి దిగువ స్థాయి ఆడపిల్లకి అలాంటి వాడు భర్తగా దొరకడం దాదాపుగా అసాధ్యం. డిగ్రీ పూర్తి చేస్తే తెలివైనవాడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోడు. కానీ వర్ష అతని ఊహల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. వర్షకేం 2 వాటాల డాబా ఇల్లుంది. అవసరమైతే ఈ ఇంటిని అమ్మేసి ఘనంగా కట్నమిచ్చి పెళ్లి చేయగలడు వాళ్ళ నాన్న. కానీ తన తండ్రో తలకిందులుగా తపస్సు చేసిన రాజులాంటి అల్లుణ్ణి ఈ నగరంలో తీసుకురాలేడు. ఆలోచిస్తున్న కొద్దీ రవళి మనసులో వర్ష పట్ల అసూయ మరింతగా ఎక్కువ అవుతోంది. కన్నెపిల్లకి సహజంగా ఉండే బిడియాన్ని కూడా కొద్దిగా పక్కకి నెట్టేసి వర్షలేని ఓ సాయంత్రం ఫ్యూజ్ వేసే నెపంతో అతన్ని రెచ్చగొట్టి ఆకర్షించాలనే ఆమె ప్రయత్నము పూర్తిగా ఫలించలేదు. తాత్కాలికంగా ఆ క్షణంలో వయసు వేడిలో తనని కౌగిలించుకునే ప్రయత్నం చేసినా ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ చొరవ తీసుకునే ప్రయత్నాన్ని అతను చేయలేదంటే ఆకర్షించడంలో కూడా తాను దారుణంగా ఫెయిల్ అయినట్టేగా. ఆవేశంతో రవళి నాసికాపుటాలు అదురుతున్నాయి. తను ఓటమిని ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వర్షకి రాజ్ దారదత్తమైపోతే భరిస్తూ మౌనంగా ఏమీ చేయకుండా చేతులు ముడుచుకోలేదు. ఆవేశం మనిషిలో విచక్షణని చంపేస్తుంది. ఇన్ఫీరియారిటీతో పాటు ఆవేశం చోటు చేసుకునే క్షణంలో మనిషి తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఘోరమైన పరిణామాలకి దారితీస్తాయి. ఆ క్షణంలో రవళి తీసుకున్న నిర్ణయం కూడా దాదాపు అలాంటిదే.
అయితే ఆ నిర్ణయం ఆమె ఒక్క జీవితాన్నే కాదు, ఆమెతో పాటు వర్ష జీవితాన్ని, రాజ్ భవిష్యత్తుని నాశనం చేసే ఓ పతనానికి ప్రారంభమవుతుందని ఆ క్షణంలో రవళి ఊహించలేదు. ఏంటి, నువ్వు రావా? కొద్దిగా ఆశ్చర్యంగా తలెత్తింది వర్ష. అవునే. కుడి చేతి చిటికెన వేలిని బొటన వేలిని మడిచి మధ్యలో ఉన్న 3 వేళ్ళని పైకెత్తి చూపిస్తూ అంది రవళి. ఎప్పుడు? పొద్దున్నే. అసంతృప్తి ధ్వనించింది రవళి మాటల్లో. అయితే మాత్రమేంటి, మేనేజ్ చేసుకుందాం, రారాదు? శ్రీలక్ష్మి బాధపడుతుందే, బెంచ్ మేట్స్ అయ్యుండి దాని పెళ్లికి వెళ్ళకపోతే. ఉహుం, నాకెందుకో రెస్ట్లో ఉండి అలా పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుందే. రవళి తలని అడ్డంగా ఊపింది. శ్రీలక్ష్మి అనే అమ్మాయిది వాళ్ళ క్లాసే, డిగ్రీ 3 ఏళ్ళు, ఒకే బెంచి వాళ్ళది. హఠాత్తుగా పెళ్లి కుదిరేసరికి పరీక్షల ముందే అయినా ముహూర్తాలు పెట్టుకోక తప్పలేదు. మేడ్చల్ దగ్గర ఓ పల్లెటూరు శ్రీలక్ష్మి వాళ్ళది, అక్కడే పెళ్లి కూడా. మరి మీ అమ్మ వాళ్ళు ఊరెళ్ళారుగా, ఒక్కదానివే రాత్రంతా ఎలా ఉంటావు? నాకేం భయం లేదు, అయినా మీ నాన్నగారు వస్తారుగా. కర్మ, ఆయన గురించి చెప్పుకోవాలి. ఇవాళ 1 తారీఖుగా, జీతం తీసుకుని ఆఫీసులో పేకాడి డబ్బులో సగమైన పోగొట్టుకుంది, ఇంటికి రారు. ఎలాగోలా ఉంటాలేవే. రవళి మొహమాటంగా అంది. అప్పటికే కొత్త చీర కట్టిన కాలేజీ అమ్మాయిలిద్దరూ లోపలికి వస్తున్నారు. చూడవే, శిరీష వాళ్ళొచ్చారు. రవళి తొందర పెట్టింది. నీ సంగతి ఆలోచిస్తున్నానే. పోనీ శిరీష కారులోనేగా వెళతాం, వెళ్లేదారిలో నల్లకుంటలాగి రాజుకి చెప్పనా, ఈ పూటకి నీకు తోడుగా ఉండమని. రెప్పపాట్లో రవళి కళ్ళల్లో తళుక్కుమనే మెరుపుని వర్ష గమనించేలోగానే శిరీష్ అనే డబ్బున్న పిల్ల దూకుడుగా వచ్చింది. క్షణాల్లో బిలబిలమంటూ ఆడపిల్లలంతా పెళ్లికి బయలుదేరారు. బయలుదేరే ముందు రవళికి దగ్గరగాగి సిన్సియర్గా అంది వర్ష. ఏమని రవళి, నేనొక్కదాన్ని వదిలిపెట్టడానికి నాకు భయంగా ఉంది. డోంట్ వర్రీ వర్ష, అదేం పసిపిల్ల కాదులే. శిరీష కేర్లెస్గా నవ్వింది కారు స్టార్ట్ చేస్తూ. సరిగ్గా మధ్యాహ్నం 3 అయిందప్పుడు. రాత్రి 7ంటికి పెళ్లి. నల్లకుంట్లో కారాపి గుర్రాజుకి చెప్పాలని దిగిన వర్ష ఉసూరుమంది. ఫ్రెండ్స్తో బయటికెళ్ళాడని చెప్పింది అతని తల్లి. గబగబా చిన్న స్లిప్ మీద 4 వాక్యాలు రాసేసి రాజు రాగానే ఇమ్మని ఆవిడ చేతిలో పెట్టి కారెక్కింది వర్ష. అబ్బా, త్వరగా రావే బాబు, పెద్ద ఫోటోగ్రాఫర్లా భుజానికి ఆ కెమెరా ఒకటి, విసుక్కుంది శిరీష. పోవే, లైఫ్లో మొదటిసారి పెళ్లి ఫోటోలు తీయబోతున్నాను. దాని ఫోటోల్ని ఎంత అట్రాక్టివ్గా ఆర్టిస్టిక్గా తీస్తానో చూడు, ఛాలెంజ్. రాజు ప్రజెంట్ చేసిన కెమెరాని చూస్తూ స్థిరంగా అంది వర్ష. చూద్దాంగా, నువ్వు తీసే ఫోటోల్లో ఒక్కటైనా సరిగ్గా వస్తే నిన్ను ఓ ఫోటోగ్రాఫర్గా గుర్తిస్తాను, సరేనా? విక్రించింది శిరీష. రాత్రి 9 గంటలు. ఫస్ట్ షో సినిమా చూసొస్తున్న గురురాజు కళ్ళ ముందు సినిమాలో దృశ్యాలు ఇంకా గిర్రుమని తిరుగుతున్నట్టే ఉంది. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అయిష్టంగానే వెళ్ళాడా సినిమాకి. మలయాళం డబ్బింగ్ సినిమా అది. సెన్సార్ కాని సెక్స్ దృశ్యాల్ని సినిమా మధ్య మధ్యలో చూపించారు అక్కడక్కడ. జీవితంలో మొట్టమొదటిసారిగా స్త్రీ పురుషుల నగ్న రూపాల్ని, వాళ్ల మధ్య సెక్స్ కార్యక్రమాన్ని చూస్తున్న రాజ్ మనసు కల్లోలంగా తయారైంది. సరిగ్గా అలాంటి స్థితిలో ఇంటికి రాగానే చెప్పింది అతని తల్లి. వర్షొచ్చి వెళ్ళిందిరా మధ్యాహ్నం, నీకు స్లిప్ ఇమ్మంది. చేతిలో కాగితం మడతలు విప్పిన రాజుకి ముత్యాల్లాంటి అక్షరాలతో 4 లైన్లు కనిపించాయి. డియర్ రాజ్, మేమంతా పెళ్లికి వెళుతున్నాం. రాత్రికి రావడం కుదరకపోవచ్చు. రవళి వాళ్ళ అమ్మా నాన్న ఊరెళ్ళారు. అది మాతో పెళ్లికి రావాల్సింది. ఇబ్బంది రావడం వల్ల ఆగిపోయింది. దయచేసి ఈ ఒక్కపూట మా ఇంట్లో తనకి తోడుగా పడుకో, నీ వర్ష. చదవడం పూర్తి చేయగానే బరువుగా నిశ్వసించాడతను. మరో 15 గంట తర్వాత సైకిల్ తొక్కుతూ అంబర్పేట రోడ్డు మీద ఉన్నాడు రాజు. రావనుకున్నానే. గుమ్మంలోనే ఎదురైంది రవళి. ఏం? ఏమో, వర్షకి తప్ప మరెవరికీ సహాయం చేయవుగా, అలక నటించింది అనవసరంగానే. అదేం లేదు, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడతను. రాత్రి 10 అవుతోంది. ఆకాశంలో అక్కడక్కడ మబ్బులు దట్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉంది. ఏ క్షణాన్నైనా వాన కురిసేలా ఉంది. భోంచేసావా? ముభావంగా చెప్పాడతను. ఎక్కడ పడుకుంటావు? సందిగ్ధంగా ఆగాడు. అతని సంశయాన్ని గమనించినట్టు చిన్నగా నవ్వంది. ఈ ఒక్క రాత్రి నేనున్న పోర్షన్లో పడుకుంటే నీ పవిత్రతకేమీ భంగం కాదు గాని లోపలికి రా. చివ్వున తలెత్తాడు. కళ్ళ చివరి నుంచి చూస్తూ నవ్వుతోంది. ఆ నవ్వు రెచ్చగొట్టేలా సెక్సీగా, హఠాత్తుగా సాయంత్రం చూసిన సినిమా హీరోయిన్ గుర్తుకొచ్చింది అతనికి. గబాలన చూపుల్ని విడదీసుకుని లోపలికి కదిలాడు. మధ్యగదిలో ఉన్న మంచం మీద బెడ్షీట్ని దులిపివేస్తూ అంది. నువ్విక్కడ పడుకో. పర్వాలేదు, ముందు గదిలో పడుకుంటాగా. నీకేం పిచ్చా? గ్రిల్స్ వరండాలో పడుకుంటావా? అసలే వానొచ్చేలా ఉంది. రేపొద్దున్న తడిసి నీకేదైనా జ్వరంగాని వస్తే వర్ష నన్ను దెప్పుతుంది. లోపలే పడుకో.
లోపలికి రాక తప్పలేదు అతనికి. బెడ్ మీద తాకీ తాకినట్టు కూర్చున్నాడు రాజు. రవళి వీధి తలుపు గడిపెట్టొచ్చింది. అతని మంచం పక్కనే నేల మీద పొరుపు పరుచుకుని పక్క వేసుకుంది. పడుకో. మాట్లాడలేదతను. ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అదే గదిలో స్టూల్ మీద ఇద్దరూ ఉరుసుకుపోతూ నిలబడ్డ దృశ్యం పదే పదే కళ్ళ ముందు తిరుగుతోంది. దానికి తోడు సినిమా హీరోయిన్ దృశ్యాలు. బలవంతంగా కన్నెప్పలు బిగించాడతను తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. 4 అడుగుల దూరంలో పరుపు మీద వెలకిల్లా పడుకుంది రవళి. ఆమెనలా చూస్తున్న కొద్దీ రాజ్ మనసు వశం తప్పుతోంది. కొద్ది రోజుల క్రితం ఆ సంఘటన తాలూకా జ్ఞాపకం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సడన్ గా అంది రవళి. హఠాత్తుగా ఎవరన్నా ఇప్పుడొచ్చి గదిలో ఉన్న మనిద్దరినీ చూసి ఏమనుకుంటారు? సూటిగా గుండె లోతుల్లో తాకిందా ప్రశ్న. ఎంత నిగ్రహించుకుందామనుకున్నా వెలకిల్లా పడుకున్న ఆ భంగిమ అతని కళ్ళని ఆకర్షిస్తోంది. అయిందా చూడ్డం? అదిరిపడ్డాడతను దొరికిపోయిన దొంగలా. తను ఆమెని చూడ్డాన్ని ఆమె పసిగట్టిందనే భావం అతనిలో గిల్టీనెస్ ని పెంచుతోంది. తప్పని తెలిసి ఎందుకీ అసక్తత? ఏమిటి మనోదౌర్బల్యం? అతనొచ్చే ముందే ఫ్రెష్గా మొహం కడుక్కుని తయారై జడలో నిండుగా మల్లెపూల చెండుని తురుముకుందేమో. ఆ పరిమళం మనసుని ఏవేవో లోకాల్లో తేలిపోయేలా చేస్తోంది. అంతర్లీనంగా మొదలైన అపరాధ భావం విచక్షణని మేలుకొల్పడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అప్పుడు పరుపు మీద నుంచి లేచి సరాసరి రాజు పడుకున్న మంచం మీద కూర్చుంది రవళి. మొహంలో మొహం పెట్టి మొత్తుగా చూస్తూ అంది గుసగుసగా. నిజం చెప్పు రాజు, నేనంటే నీకిష్టం లేదు? ఆమె కాస్త ముందు కొంగింది. సినిమాలో హీరోయిన్ దృశ్యాలు, ఫ్యూజ్ వేసిన పూట రవళి స్పర్శ అతని శరీరంలో రక్తం పిచ్చిగా పరుగులు తీస్తోంది. గుండెల్లో పంపు చేసినట్టు ఉద్వేగం. ఈసారి మరికాస్త అతని మీద కొంగింది. చెప్పు, నేనంటే ఇష్టం లేదు? ఆ ప్రశ్నించడంలో జానతనం, ఆ చూపుల్లో మత్తు, మల్లెపూల పరిమళం, కైపెక్కిన కళ్ళు, గుండెల్ని తాకుతున్న తొలి ఆడపిల్ల స్పర్శ. వద్దు, కావాలి, వద్దు, తప్పు, నో. సందిగ్ధంలో వాంఛ విచక్షణని డామినేట్ చేస్తున్న క్షణాన రవళి పేదాలు అతని మెడని స్పృశిస్తున్నాయి రెచ్చగొడుతూ. రాజ్, నేనంటే ఇష్టం లేదు? ఉంది. అస్పష్టంగా వణికాయి అతని పేదాలు. ఒక్కసారి తనతో అనుభవాన్ని పొందాక చచ్చినట్టు తనతో పెళ్లి కొప్పుకుంటాడు. అది ఆమె ధైర్యం. రాజు లాంటి సెంటిమెంటల్ ఫెలోని లొంగదీసుకుంటున్న ఆనందం ఆమెలో. అంతేకాదు, వర్షకి మాత్రమే చెందాల్సిన రాజుని తన వైపు లాగేసుకుంటున్న విజయగర్వం మెరిసింది ఆమె కళ్ళల్లో. ఆ మెరుపు తన స్పర్శ కలిగించిన హాయిగా ఊహించిన రాజు ఆమెను నిలువెలా ఆక్రమించుకోబోయాడు. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన.